చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అధోగతి పాలైందన్నారు వైఎస్ఆర్సీపీ నేత వాసిరెడ్డి పద్మ. అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసిన ఘనుడు చంద్రబాబు అని, ఆయన హయాంలో జరగని స్కాములు లేవన్నారు. సీఎం జగన్ అవినీతికి తావు లేకుండా పేదలకు సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. పెత్తందారుల కూటమికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈ రోజున దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో, ఈ కూటమి నాయకులందరూ చార్జ్ షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఏలేరి స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు. ఈయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయని మాట్లాడుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఒక చోట అవినీతి జరిగిందని గాని, లేకపోతే కుంభకోణాలు జరిగాయని కానీ చెప్పలేనటువంటి, అవకాశమే ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు చార్జ్ షీట్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. చంద్రబాబు గారి హయాంలో జాతీయ గణాంకాల సర్వేల రిపోర్ట్లని ఆ రోజు ఏం చెప్పినాయి? అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4. ఇది మీరు ట్రాక్ రికార్డ్. మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి రేటులో 22వ స్థానంలో ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 1వ స్థానంలోకి నెంబర్ 1 ప్లేస్ లోకి తీసుకొచ్చారు.